హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు మనం 18th మార్చ్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాం. చిన్న టాపిక్స్ కానీ వెరీ వర్దీ టాపిక్స్ అన్నమాట. ఇవి కూడా ఏంటంటే, ఒకటి మన కొత్త కార్బన్ క్రెడిట్ ప్రణాళిక, తర్వాత బ్రిక్స్ కంట్రీస్ గురించి మనం మాట్లాడతాం, తర్వాత నావిక్ ఉపగ్రహము, తర్వాత అటామిక్ క్లాక్ గురించి మనం మాట్లాడతాం, తర్వాత థోరియం ఎందుకు ఇంపార్టెంట్, భారతదేశంలో ఉన్నటువంటి యురేనియము లేకపోతే థోరియం నిల్వలు ఎలా ఉన్నాయి, 2047 వరకు మన టార్గెట్ ఎంత ఉంది, దాన్ని మనం ఎలా రీచ్ అవుతాము అనేది మనం మాట్లాడతాం. తర్వాత పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి గొడవల వల్ల క్రూడ్ ఆయిల్ అనేది ఏ విధంగా మన ఎకానమీని ప్రభావితం చేస్తుంది అనేది మనం ఈ క్లాస్లో మాట్లాడబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. Before going further, please do like, share and subscribe to the channel. Okay. First is భారత క్రెడిట్ ప్రణాళిక. ఏంటి సార్ అని అంటే, రీసెంట్గా మనం ఫస్ట్ ఒక థింగ్ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, పారిశ్రామిక రంగానికి సంబంధించింది ఈ CCUS, వ్యవసాయ రంగానికి సంబంధించింది కార్బన్ ఫార్మింగ్ అంటాము, లేకపోతే కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ అనే సిస్టమ్ కూడా అంటాం. ఈ CCUS అంటే ఏంటంటే, కార్బన్ క్యాప్చర్, దాని యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. అసలు ఏంటి కార్బన్ క్యాప్చర్? ఈ కార్బన్ క్యాప్చరు, కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ ఏంటి సార్ ఇవేనంటే, ఇండస్ట్రీల నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలు అంటే భారీ పరిశ్రమలైనటువంటి స్టీలు, సిమెంటు, పవర్ ఇట్లాంటి ఇండస్ట్రీల నుంచి వెలువడే ఉద్గారాలలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో దానిని గొట్టాల ద్వారా బంధించడము. కార్బన్ డయాక్సైడ్ బయటకి రాకుండా, అది పర్యావరణంలో కలవకుండా దానిని లోపలే బంధించేసి, ఆ బంధించినటువంటి కార్బన్ డయాక్సైడ్ని వేరే ఒక పర్పస్లో, వేరే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి యూజ్ చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూరియా కనుక మనం తయారు చేయాలి అని అంటే కనుక దానికి కార్బన్ డయాక్సైడ్ అనేది కావాలి. సో ఈ బంధించిన కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో దానిని మనం యూరియాని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. తద్వారా ఏమవుతుంది, పర్యావరణంలో కాలుష్యం అనేది కొంచెం తగ్గుతుంది. ఏవైతే కంపెనీలు ఈ ప్రాసెస్ని చేస్తాయో, కార్బన్ని స్టోర్ చేసి దానిని మిగతా వాటిని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాయో, వాటికి ఇండియన్ గవర్నమెంట్ క్రెడిట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎలా చేస్తారు? యంత్రాల ద్వారా పొగగుట్టాల నుండి వాయువుని బంధిస్తారు. అదే అగ్రికల్చర్లో కనుక మనం చూసినట్టయితే, ఈ అగ్రికల్చర్లో వాతావరణంలో నుంచి మనం తొలగించడం ఈజీ అవుతుందా? కార్బన్ డయాక్సైడ్ కొంచెం కష్టమవుతుంది, అవునా కాదా? ఎందుకంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ మనకి వ్యవసాయం నుంచి వస్తుంది, ఆ తర్వాత అడవుల పెంపకం నుంచి కూడా వస్తుంది. కానీ ఇది మనము స్టోర్ చేయలేము. మట్టిలోనో లేకపోతే చెట్ల ద్వారానో సహజంగా ఆ కార్బన్ని నిల్వ మాత్రం మనం చేయొచ్చు, ఒక దగ్గర స్టోర్ చేయలేము. అయితే భూమిలో స్టోర్ చేయొచ్చు, లేకపోతే ఎక్కువగా చెట్లను పెంచడం వలన చెట్లలో ద్వారా కూడా మనం కార్బన్ని మనం నిల్వ చేయడం అనేది చేయొచ్చు. ఈ పారిశ్రామిక CCUSకి లేకపోతే వ్యవసాయము కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి అనేది మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది హార్డ్ టు ఎబేట్ ఇండస్ట్రీస్ అంటాం వీటిని, ఈ స్టీలు, సిమెంటు, రిఫైనరీ, రసాయనాలు. వీటిని ఎందుకు సార్ అనంటే, వీటిలో నుండి ఉద్గారాలను తగ్గించడం అనేది కష్టతరమైన పని. అంటే మనము ఈ కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది మనం తగ్గించవచ్చా సార్ ప్రొడ్యూస్ అవ్వకుండా అంటే? తగ్గించలేము. కానీ ఏం చేయొచ్చు అంటే, వచ్చిన కార్బన్ డయాక్సైడ్ని స్టోర్ చేసి వేరే వాటిని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ కోసము కేంద్ర బడ్జెట్లో 20,000 కోట్లు 5 సంవత్సరాలకు గాను కేటాయించడం జరిగింది. ఎందుకు కేటాయించారు అంటే, పారిశ్రామిక డీకార్బనైజేషన్ చెయ్యాలి, కార్బన్ డయాక్సైడ్ అనేది లేకుండా చేయాలి, కార్బన్ డయాక్సైడ్ అనేది తగ్గించాలి. అందువల్ల పారిశ్రామిక డీకార్బనైజేషన్ అనే ఆబ్జెక్టివ్తో 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల లోపు ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పాలసీని తీసుకొని రావడం అనేది జరిగింది. నెక్స్ట్ అగ్రికల్చర్. మరి CCUSలో అగ్రికల్చర్ ఎందుకు లేదు సార్ అని అంటే, నేను ఇంతకుముందుగా చెప్పినట్టుగా నేలలో
ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యవసాయ ఉద్గారాలైనటువంటి లైక్ మీథేన్ కావచ్చు, నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు, ఇవి ఒకచోట కాకుండా విస్తృతంగా డిఫ్యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. వీటిని ఈ CCUS ద్వారా బంధించడం అనేది కష్టం. అంటే ఆ వచ్చేటువంటి మీథేనో లేకపోతే నైట్రస్ ఆక్సైడో లేకపోతే కార్బన్ డైఆక్సైడో వీటిని పరిశ్రమల నుంచి ఏదైతే బంధిస్తారో ఆ విధంగా బంధించడం అనేది కొంచెం కష్టతరం అవుతుంది అన్నమాట. రైతులకు ఎట్లా లబ్ధి చేకూర్చవచ్చు దీని ద్వారా అనంటే, ఒకటి కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ మెథడ్స్, లేదు అనంటే వాలంటరీ కార్బన్ మార్కెట్స్ ద్వారా రైతులు లబ్ధి పొందవచ్చు. మరి ఎలా వీటిని ఇందులో నుంచి ఎలా సేవ్ చేస్తారు ఈ కార్బన్ని అంటే, ఒకటి సాయిల్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటాం, అంటే నేలలో కార్బన్ నిల్వల్ని పెంచడం. ఆ తర్వాత బయోచార్ లాంటివి వాడడం ద్వారా కూడా మనం కార్బన్ని తగ్గించవచ్చు. తద్వారా కార్బన్ క్రెడిట్స్ని వ్యవసాయ రంగానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో ఈ CCUSకి సంబంధించినటువంటి పరిశోధన లేకపోతే R&Dకి సంబంధించినటువంటి థింగ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. అంటే బడ్జెట్లో ఏదైతే అమౌంట్ పెట్టారో ఆ అమౌంట్ యొక్క సాంకేతిక ప్రతిపాదన, దానిని ఎలా యూజ్ చేస్తాము అనే ఒక రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు సార్? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విడుదల చేయడం అనేది జరిగింది. కానీ ఈ బడ్జెట్లో కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనే పదం వాడడం ద్వారా ఇది కేవలము పరిశ్రమలకేనా లేదా వ్యవసాయ రంగానికి కూడా లబ్ధి చేకూరుస్తుందా అని చెప్పి జనాలు కొంచెం గందరగోళం పడ్డా కూడా ఇది కేవలం పరిశ్రమలకి మాత్రమే అనేది తర్వాత క్లారిటీ రావడం అనేది కూడా జరిగింది. మళ్ళొకసారి చూసుకుంటే పారిశ్రామిక కార్బన్ క్రెడిట్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ కోసము రోడ్ మ్యాప్ ఎవరు ఏర్పాటు చేశారు? రోడ్ మ్యాప్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు చేసింది. మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ అనేవి ప్రధాన వ్యవసాయ గ్రీన్ హౌస్ వాయువులు. వాటి కోసము సపరేట్ కార్బన్ సాయిల్ సీక్వెస్ట్రేషన్ ప్రోగ్రామో లేకపోతే బయోచార్ వాడకమో లాంటివి చేయొచ్చు. వ్యవసాయము కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్లో భాగమే, కానీ CCUSలో కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే మనం ఏదైనా క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మనం చూస్తే, భారత బడ్జెట్ ప్రకారము CCUS పథకం కింద ఏ రంగాలు ప్రయోజనం పొందాయి? పరిశ్రమలు అన్నాం, అది కూడా భారీ పరిశ్రమలు. స్టీల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ కరెక్ట్, అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ రాంగ్. ఓన్లీ 1 and 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, బ్రిక్స్ దేశాల మధ్య శాస్త్రీయ సహకారం. బ్రిక్స్ అనేది కేవలము ఆర్థిక కూటమి మాత్రమే కాదు, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు అంటే సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సహకారానికి కూడా ఒక శక్తివంతమైన వేదిక అని చెప్పి బ్రిక్స్ కంట్రీలు చాటి చెప్తున్నాయి. ఎందుకు సార్ అనంటే, ఇది పశ్చిమ దేశాలు నిర్వహిస్తున్నటువంటి G7 అనే కంట్రీకి ఒక కౌంటర్ పార్ట్గా వచ్చింది. ఎందుకంటే G7 కంట్రీస్ ఏవైతే చేస్తున్నాయో, వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే చేస్తున్నాయో దానికి ఒక కౌంటర్ పార్ట్గా. ఎందుకంటే దాంట్లో మనందరినీ తీసుకోవట్లేదు, డెవలపింగ్ కంట్రీస్ని తీసుకోవట్లేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్. ఈ G7 కంట్రీస్ ఏమేమి ఉన్నాయి సార్? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK అండ్ US. ఈ 7 కంట్రీస్ ఉన్నాయి. ఇవి బ్రిక్స్తో పోటీ పడుతున్నాయి, లేదంటే బ్రిక్స్ ఈ G7 కంట్రీస్తో పోటీ పడుతున్నాయని మనం చెప్పొచ్చు. అంటే దీనిలో వెస్టర్న్ కంట్రీస్ యొక్క డామినెన్స్ అనేది లేదు. బ్రిక్స్లో పాశ్చాత్య దేశాల ఆధిపత్యం లేనటువంటి ఒక మల్టీపోలార్ గ్లోబల్ ఆర్డర్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే బ్రిక్స్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏమున్నాయి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 5 కంట్రీస్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఈ బ్రిక్స్కి ప్లస్ని యాడ్ చేశారు. ఈ ప్లస్ని యాడ్ చేసి వేరే కంట్రీస్ని కూడా తీసుకున్నారు. బ్రిక్స్ ప్లస్ అంటాం, లేకపోతే బ్రిక్స్ ఎక్స్పాండెడ్ వర్షన్ అంటాం. ఏ కంట్రీస్ ఉన్నాయి దాంట్లో అంటే సౌదీ అరేబియా, ఈజిప్ట్, UAE, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా. అంటే ఓవరాల్గా 5 + 6 11 కంట్రీస్ ఇప్పుడు బ్రిక్స్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. మరి ఇక బ్రిక్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అని అంటే సౌత్ సౌత్ కోఆపరేషన్.
సౌత్ సౌత్ కోఆపరేషన్ అంటే ఏంటి? దక్షిణంగా ఉన్నటువంటి లేకపోతే భూమధ్య రేఖకి కింద ఉన్నటువంటి దేశాలు, లేదు అని అంటే డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కాకుండా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి ఈ బ్రిక్స్ అనేది హెల్ప్ అవుతుంది. నేను చెప్పినట్టుగా ఇది పాశ్చాత్య దేశాల ఆధిపత్య సంస్థలకి, వెస్టర్న్ డామినేటెడ్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక ప్రత్యామ్నాయంగా కూడా వ్యవహరిస్తుంది, లైక్ G7. ఓకే, ఫైన్. దెన్ వాట్ ఈస్ దిస్ STI సహకారం, సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్? ఇది 2015 బ్రిక్స్ STI ఫ్రేమ్వర్క్ ద్వారా, అంటే దీని ద్వారా శాస్త్రీయ సహకారం అనేది అధికారికంగా ప్రారంభమైంది. అంటే బ్రిక్స్ కంట్రీల మధ్య ఎక్స్చేంజింగ్ ఆఫ్ STIs అంటే సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ పరంగా శాస్త్రీయంగా టెక్నాలజికల్ హెల్ప్ చేసుకోవడం, పరస్పర సహకారం చేసుకోవడం. దేంట్లో సార్ అని అంటే మేబీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, క్లైమేట్ టెక్నాలజీ కావచ్చు, హెల్త్ రిలేటెడ్ టెక్నాలజీస్ కావచ్చు, ఏదైనా సరే. ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందని అంటే అది మిగతా కంట్రీస్తో, అంటే మిగతా కంట్రీస్ అంటే ఏ కంట్రీతో అంటే ఆ కంట్రీతో కాదు, బ్రిక్స్ సభ్య దేశాలతో పంచుకోవడం. అలాగే ఈ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ఒకటి ఏర్పాటు చేసుకుంది, తద్వారా ఆర్థిక సహాయం కోసం అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఇవన్నీ కూడాను మోస్ట్లీ వెస్టర్న్ డామినేటెడ్, అంటే US చెప్తే పనులు జరుగుతాయి అన్నట్టుగా ఉంటుంది. సో దానికి ప్రత్యామ్నాయంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా సభ్య దేశాలకి ఏదైనా ఆర్థిక సహాయం కావాల్సినట్టయితే కనుక అది కూడా దీని ద్వారా పొందొచ్చు. నెక్స్ట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. తద్వారా సాంకేతికతను, టెక్నాలజీని ఒక దేశం నుండి మరొక దేశానికి బదిలీ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత ఐబ్రిక్స్ నెట్వర్క్. ఐబ్రిక్స్ అంటే ఇన్నోవేషన్ నెట్వర్క్. ఇన్నోవేషన్ బ్రిక్స్ నెట్వర్క్ కొత్త ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక నెట్వర్క్ అన్నమాట. ఈ కీ మెకానిజమ్స్ని కూడా బ్రిక్స్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్నాయి. దెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కనుక మనం చూస్తే జాయింట్ రీసెర్చ్ కాల్స్, లైక్ సంయుక్త పరిశోధనలు. ప్రతి సంవత్సరము సభ్య దేశాల ఏజెన్సీల ద్వారా సంయుక్త పరిశోధనలు జరుగుతాయి. అంటే ఎవరికి వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయకుండా ప్రతి దేశము నుండి అందరూ కలిసి ఒకే దగ్గర సంయుక్తంగా జాయింట్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం. భారత్ నుండి కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మన నుంచి, భారత్ నుంచి ఉన్నాయి. తద్వారా వేరే దేశాల నుంచి కూడా ఆయా ఏజెన్సీలు అందరూ వచ్చి ఒక దగ్గరగా సంయుక్తంగా వాళ్ళు ఇన్నోవేషన్స్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ షిఫ్ట్ ఎక్కడ వచ్చింది సార్ అని అంటే, పరిశోధనలు అనేవి కేవలము బేసిక్ సైన్స్ నుంచే కాకుండా అప్లైడ్ సైన్సెస్, అప్లైడ్ రీసెర్చ్ వరకు వెళ్ళాయి. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటంటే సమాజానికి ఉపయోగపడేటువంటి అనువర్తిత పరిశోధనల వైపు కూడా వెళ్ళాయి. నాట్ జస్ట్ బేసిక్ సైన్సెస్ బట్ ఇట్ వెంట్ అప్ టు అప్లైడ్ సైన్సెస్, అప్లైడ్ రీసెర్చ్. ఏంటవి? పబ్లిక్ హెల్త్ అనండి, లేకపోతే క్లైమేట్ చేంజ్ అనండి, ఇట్లాంటి సైడ్ కూడా R&D అనేది జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, నేషనల్ ఇన్నోవేషన్స్ సిస్టమ్, NIS అంటే ఏంటంటే బ్రిక్స్ దేశాల మధ్య GERD, గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఆన్ R&D కనుక మనం చూసుకున్నట్టయితే అది చాలా వ్యత్యాసం అనేది ఉంది, డిఫరెన్స్ అనేది ఉంది. లైక్ ఎందుకనంటే చైనా ఎంతైతే ఇన్నోవేషన్ R&D కోసం పెడుతుందో అంత అమౌంట్ వేరే కంట్రీస్ పెట్టలేకపోతున్నాయి. ఒకవేళ అందరూ కలిసి పనిచేయాలి అని అన్నా కూడాను నేను ఎక్కువ డబ్బులు పెడుతున్నాను, మీరు తక్కువ డబ్బులు పెడుతున్నారు అని అనే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా ఆలోచించడానికి, దాన్ని కూడా పెంపొందించడానికి, ఇన్వెస్ట్మెంట్స్ని పెంపొందించడానికి నేషనల్ ఇన్నోవేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి సార్? మరి బ్రిక్స్కి అంత బాగానే పోతుంది కదా అని అంటే, బ్రిక్స్కి పర్మనెంట్ సెక్రటేరియట్ అనేది లేదు, శాశ్వతమైనటువంటి సచివాలయం అనేది లేదు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి సంవత్సరము లీడర్షిప్ అనేది మారుతుంది. ఈ సంవత్సరం భారతదేశము చైర్మన్గా వ్యవహరిస్తే, లేకపోతే ప్రెసిడెంట్గా వ్యవహరిస్తే, నెక్స్ట్ ఇయర్కి ఇంకొకరు వ్యవహరిస్తారు. తద్వారా ఏమవుతుంది అని అంటే ఈ సంవత్సరం తీసుకున్నటువంటి విధానాలు లేకపోతే డిసిషన్స్ అవి కంటిన్యూ అవుతాయా అనేది కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితే.
అంటే పాలసీలని అనుసంధానం చేయడం అనేది కష్టమవుతుంది. సరే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అనుకున్నాము, లేకపోతే బయోటెక్నాలజీ అని అనుకున్నాము, అప్లైడ్ సైన్సెస్ అనుకున్నాము, హెల్త్ అనుకున్నాము, ఇదంతా అనుకున్నాం. కానీ ఓషన్ సైన్సెస్లో ఇంకా ఆ తర్వాత పోలార్ రీసెర్చ్లో కూడా పురోగతి అనేది ఎక్కువగా లేదు. ఎందుకనంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనందరము కూడా సీకి దగ్గరగా ఉన్నాం. లైక్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఆర్ లైక్ వెరీ మచ్ దేర్ నియర్ టు ది సీస్, కోస్ట్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఓషన్ సైన్స్ మీద కూడా రీసెర్చ్ చేసినట్టయితే అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. దాని మీద కూడా బ్రిక్స్ ఫోకస్ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. సజెస్టెడ్ రీఫార్మ్స్ ఏంటి? ఫస్ట్, యూరోపియన్ యూనియన్ యొక్క హారిజిన్ ప్రోగ్రామ్ లాగా ఒక సెంట్రల్ సెక్రటేరియట్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక సెంట్రల్ సెక్రటేరియట్ ఉంటే పనులన్నీ అక్కడి నుంచే జరుగుతాయి. తీసుకున్నటువంటి డిసిషన్స్ అన్నీ కూడా అనుసంధానం చేసుకొని ముందుకెళ్ళొచ్చు. తద్వారా మెగా సైన్స్ ప్రాజెక్ట్స్లను కూడా ప్రోత్సహించవచ్చు. మెగా సైన్స్ ప్రాజెక్ట్స్ లైక్ ఓషన్ రీసెర్చ్, మెగా సైన్స్ ప్రాజెక్ట్ లైక్ పోలార్ రీసెర్చ్, వాటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు. ఓకే, బ్రిక్స్ ఎస్టీఐ సహకారానికి సంబంధించి సరైనది ఏది? శాశ్వత సచివాలయం ఉందా? లేదు. పర్మనెంట్ రొటేషన్, నో పర్మనెంట్ సెక్రటేరియట్. ఇది కేవలం బేసిక్ సైన్స్ పైన దృష్టి పెడుతుందా? కాదు. బేసిక్ సైన్స్ నుంచి అప్లైడ్ రీసెర్చ్ పైన కూడా దృష్టి పెడుతుంది. ప్రతి సంవత్సరం సంయుక్త పరిశోధనలకు పిలుపునిస్తుంది. కరెక్ట్. భారతదేశం నుంచి ఏ సంస్థలు పోతున్నాయి? సిఎస్ఐఆర్ అండ్ డిబిటి. కరెక్ట్. నెక్స్ట్, నావిక్ ఉపగ్రహం మరియు అటామిక్ క్లాక్ వైఫల్యం. నావిక్ అంటే ఏంటి సార్ అని అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. దాన్ని మనం నావిక్ అంటాం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. దీన్నే మనము IRNSS అని కూడా అంటాం, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది ఇప్పుడు ఈ నావిగేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది కొన్ని సాంకేతిక సవాళ్ళని, టెక్నాలజికల్ ఇష్యూస్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే దాంట్లో అమర్చబడినటువంటి అటామిక్ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా పనిచేయడం లేదు. తద్వారా ఏమవుతుంది అని అంటే ఇవి భారతదేశం యొక్క నావిగేషన్ పైన, స్వయం ప్రతిపత్తి పైన దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. నావిక్ అంటే చెప్పుకున్నాం, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీని యొక్క పరిధి అంటే బేసిక్గా నావిగేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ మ్యాప్స్ వాడతాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం మ్యాప్ పెట్టుకొని పోతాం. మ్యాప్ పెట్టుకొని మనం ఏం వాడుతున్నాం? ఇప్పుడు మనం GPS వాడుతున్నాం. ఆ GPS ఎవరిది? మనది కాదు, అది యూఎస్ది. మనం యూఎస్ది వాడుతున్నాం. ఒకవేళ మనకే రీజనల్ నావిగేషన్ సిస్టమ్ కనుక ఉన్నట్టయితే మనకి ఇంకొంచెం అక్యురేట్గా ఉంటుంది, ఇంకా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అది ఉండాలి. ఎందుకనంటే మనం మ్యాపింగ్ అంతా కూడా మనం ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చేటువంటి GPS మీదనే డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ డిపెండెన్సీని తగ్గించుకోవాలంటే మనది మనం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దానికోసమే నావిక్ అనేది వచ్చిందనమాట. దీని యొక్క కవరేజ్ ఎంత ఉంటుంది సార్ అని అంటే భారతదేశము మరియు సరిహద్దుల నుండి 1500 కిలోమీటర్ల వరకు కూడా ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది మనకి కవర్ చేస్తుంది. ఖచ్చితంగా చూసుకుంటే కనుక 20 మీటర్ల వరకు ఖచ్చితమైనటువంటి కవరేజ్ని మనకు అందిస్తుంది అని చెప్పొచ్చు. మొత్తం 1500 కిలోమీటర్ల పాటు కవరేజ్ అనేది ఉంటుంది. ఖచ్చితత్వము అనేది 20 మీటర్ల వరకు ఉంటుంది. 10 మీటర్లు ఉండేది ఇంతకుముందు, ఆ 10ని కాస్త ఇప్పుడు 20 మీటర్లు చేశారు. బట్ దీంట్లో ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో అటామిక్ క్లాక్ యొక్క ప్రాధాన్యత ఏంటి సార్ అని అంటే ఈ అటామిక్ క్లాక్స్ అనేవి సిగ్నల్స్ ప్రయాణించే సమయాన్ని అత్యంత ఖచ్చితంగా కొలుస్తాయి. అంటే సిగ్నల్స్ ఎంత బాగా వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, అది ఎంత ఖచ్చితత్వంగా అనేది చెప్పడానికి అటామిక్ క్లాక్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. ఒకవేళ అటామిక్ క్లాక్స్ కనుక విఫలమైతే ఉపగ్రహం తన స్థానాన్ని ఖచ్చితంగా చెప్పలేదు. అంటే 1 వే కమ్యూనికేషన్ ఉంటుంది, కానీ
మనం అడిగిన దానికి అది ఆన్సర్ ఇవ్వదు. ఉపగ్రహం అనేది దాని యొక్క లొకేషన్ అనేది ఖచ్చితంగా చెప్పలేదన్నమాట. అటామిక్ క్లాక్ పనిచేయకపోయినా కూడా శాటిలైట్ అనేది అంతరిక్షంలోనే ఉంటుంది, కానీ అది పొజిషనింగ్ సమాచారాన్ని ఇవ్వలేదు. పొజిషనింగ్ సమాచారాన్ని ఇవ్వలేదు అని అంటే తద్వారా నావిగేషన్ డేటాని కూడా ఇవ్వలేదు. నావిగేషన్ డేటాని కూడా ఇవ్వలేదంటే కేవలం వన్ వే మేనేజింగ్ సేవలకు మాత్రమే పనికొస్తుంది. రీసెంట్గా వచ్చిన ఇష్యూ ఏంటి అని అంటే IRNSS 1Fలో మార్చ్ 13, 2026లో అటామిక్ క్లాక్ అనేది విఫలమైంది. అటామిక్ క్లాక్ కనుక విఫలమైంది అని అంటే వన్ వే మేనేజింగ్కే పనిచేస్తుంది, కానీ మనకి ఎటువంటి నావిగేషన్ డేటా అనేది ఇవ్వదు. సిగ్నల్ ప్రయాణించే సమయం అనేది మనకి ఖచ్చితంగా తెలుసుకోలేము. అలాగే ఉపగ్రహం ఎక్కడుందో దాని యొక్క లొకేషన్ని కూడా మనం తెలుసుకోలేము. సో ఇటువంటి పాత ఉపగ్రహాల కాలపరిమితి కూడా ముగుస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కొత్త సిరీస్ ఆఫ్ నావిగేషన్ శాటిలైట్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అదే NVS సిరీస్. దీంట్లో స్వదేశీ అటామిక్ క్లాక్లని వాడుతున్నాం. తద్వారా ఏమవుతుంది అంటే ఈ సిరీస్లో ఉన్నటువంటి శాటిలైట్ పనిచేసే ఉపగ్రహం పనిచేసేటువంటి కాలపరిమితి 10 నుంచి 12 సంవత్సరాలకి పెరిగింది, 2 సంవత్సరాలు పెరిగింది. దాని తర్వాత దీంట్లో L1 ఫ్రీక్వెన్సీని చేర్చారు. ఫ్రీక్వెన్సీ అని అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో మనకి సమాచారం అందుతుంది అని మనం చెప్పొచ్చు. అంటే ఈ L1 ఫ్రీక్వెన్సీ ద్వారా ఏమవుతుంది అని అంటే స్మార్ట్ ఫోన్లు లేకపోతే వేరియబుల్స్ లాంటి లైక్ స్మార్ట్ వాచెస్లో కూడా మనకి నావిక్ యొక్క వాడకాన్ని సులభతరం చేస్తుంది అని మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. ఒకవేళ గ్లోబల్ సిస్టమ్స్ మనం చూసుకుంటే ఇక్కడ మంచి ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. GPS అమెరికాది, ఇది గ్లోబల్ లెవెల్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. గ్లోనాస్ రష్యాది, గ్లోబల్ లెవెల్లో వాడుకోవచ్చు. గెలీలియో యూరోపియన్ యూనియన్ది, గ్లోబల్ లెవెల్లో వాడుకోవచ్చు. బీడో చైనాది, గ్లోబల్ లెవెల్లో వాడుకోవచ్చు. కానీ నావిక్ అనేది రీజనల్ లెవెల్, జస్ట్ ఓన్లీ 1500 కిలోమీటర్స్ కవరేజ్. అలాగే QZSS జపాన్ది, అది కూడా రీజనలే. అంటే అర్థం ఏంటంటే GPS లాంటి గ్లోబల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి భూమికి 20,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఉంటాయి. మీడియం ఎర్త్ ఆర్బిట్లో పెడతారు. అదే రీజనల్ శాటిలైట్స్ అనేవి భూమికి 36,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న జియోసింక్రనస్ ఆర్ జియోస్టేషనరీ కక్షల్లో ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అని అంటే ఈ జియోసింక్రనస్లో లేకపోతే జియోస్టేషనరీలో ఉన్నటువంటి శాటిలైట్స్ ఎల్లప్పుడూ ఒకే ప్రాంతంపై కేంద్రీకృతమై ఉంటాయి. మనం ఆ హైట్లో పెట్టినామంటే కనుక కేవలం ఇండియా యొక్క సరిహద్దులు, ఇండియా నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే భూభాగం ఉందో అది మాత్రం కవర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందుకే జియోస్టేషనరీ ఆర్బిట్ లేకపోతే జియోసింక్రనస్ ఎర్త్ ఆర్బిట్ అంటాం. ఆ కక్షలో పెట్టడం వల్ల ఇది దాని యొక్క ఉపయోగం. దీనిలో కూడా మళ్ళీ ఒక క్వశ్చన్ ఇచ్చారు. నావిక్కి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? నావిక్ ఏమన్నా గ్లోబల్ లెవెల్లో పనిచేస్తుందా? లేదు, నావిక్ ఈజ్ రీజనల్. అటామిక్ క్లాక్ విఫలమైతే ఉపగ్రహం కక్ష నుండి పడిపోతుంది. తప్పు. ఉపగ్రహం ఉంటుంది, కేవలం సిగ్నల్ మాత్రమే పోతుంది. తద్వారా ఉపగ్రహం యొక్క లొకేషన్ని మనం కనుక్కోలేము. వన్ వే మేనేజింగ్కి మాత్రమే హెల్ప్ అవుతుంది. L1, L5 అండ్ S బ్యాండ్ ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తుంది. కరెక్ట్. రీసెంట్గా L1ని ఇంట్రడ్యూస్ చేస్తారు, L1 ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తున్నారు. ఇది కేవలం సైనిక అవసరాలకే పరిమితమా? కాదు. సాధారణ ప్రజలు మనం కూడా మన గూగుల్ మ్యాప్స్ లాగా మనం కూడా వాడుకోవచ్చు, GPS వాడుకున్నట్టుగా. వెరీ గుడ్, దిస్ ఈజ్ డన్. నెక్స్ట్, థోరియం. వై థోరియం ఈజ్ ఇంపార్టెంట్? థోరియాన్ని మనం యురేనియంకి ఆల్టర్నేట్గా వాడచ్చు. ఎలా వాడతాం అనేది మనం చూద్దాం. బికాస్ భారతదేశ అణుశక్తి థోరియం అనేది ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్, వ్యూహాత్మకమైనటువంటి పరిష్కారం. ఎట్లా అంటే యురేనియం అనేది కొరతకు గురవుతుంది. యురేనియం కొరతను కనుక అధిగమించాలంటే మనం అధిగమించడమే కాకుండా ఎనర్జీ సెక్యూరిటీని మెయింటైన్ చేయాలన్నా, అణ్వాయుధ వ్యాప్తి నిరోధకం అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ యొక్క లక్ష్యాలని నెరవేర్చాలన్నా కూడా మనకి థోరియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
మన టార్గెట్లో చూసుకున్నట్టయితే భారతదేశ అణుశక్తి టార్గెట్ చూసుకున్నట్టయితే 2047 నాటికి 100 గిగావాట్ల ఎనర్జీని తయారు చేయాలి, ప్రొడ్యూస్ చేయాలనేది మన టార్గెట్. 100 గిగావాట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి. దీనికి ఇంత ప్రొడ్యూస్ చేయాలి, మనం ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కనుక మనకి సంవత్సరానికి 18,000 నుంచి 20,000 టన్నుల యురేనియం అవసరం. కానీ ప్రపంచంలో ఉన్న యురేనియం నిల్వలన్నీ తీసుకున్నా కూడా ప్రపంచంలో కేవలము 30 సంవత్సరాలకి మాత్రమే సరిపోతాయి. ఆ తర్వాత యురేనియం అనేది ఉండదు, మనం ఒకవేళ ఆ లెవెల్లో కనుక వాడినట్టయితే. తద్వారా ఏమవుతుంది అని అంటే యురేనియం తగ్గిందనంటే ఆల్టర్నేట్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సరే, మరి భారతదేశంలో లేదా సార్ యురేనియం నిల్వలు అంటే భారతదేశంలో కూడా ఉంది, కానీ మనది నాణ్యత తక్కువ నాణ్యత ఉంది. లో గ్రేడ్ యురేనియం విల్ గెట్ ఇన్ ఇండియా. తక్కువ నాణ్యత కలిగినటువంటి యురేనియము మనకి భారతదేశంలో దొరుకుతుంది. కానీ ప్రపంచంలోనే అత్యధిక థోరియం నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. దట్ ఈజ్ ఎ గ్రేటర్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. ముఖ్యంగా కేరళ తీరంలోని మోనోజైట్ ఇసుకలో మనకి థోరియం నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. థోరియం అనేది డైరెక్ట్గా ఇంధనం కాదు, కానీ ఈ థోరియంతో మనము యురేనియం 233ని ప్రొడ్యూస్ చేయొచ్చు. యురేనియం 233ని ప్రొడ్యూస్ చేసినట్టయితే ఇది మనకి ఇంధనంగా పనిచేస్తుంది. థోరియం ఇంధనంగా పనిచేయదు, థోరియం ద్వారా వచ్చినటువంటి యురేనియం 233 అనేది మనకి ఇంధనంగా పనిచేస్తుంది. ఓకేనా, ఇది ఒక అద్భుతమైన ఇంధనం అని కూడా మనం చెప్పొచ్చు. ఏ రకంగా 3 స్టేజ్ల ద్వారా మనకి థోరియం అనేది యురేనియం కింద మారుతుంది. ఎలా మారుతుంది అనేది మనం చూద్దాం. స్టేజ్ 1లో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ద్వారా మన దగ్గర ఉన్నటువంటి యురేనియం కనుక మనం వేసినట్టయితే ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ అండ్ ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత సెకండ్ స్టేజ్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో మనం ఈ వచ్చినటువంటి ప్లూటోనియంని మనం యూజ్ చేసుకున్నట్టయితే, ఈ ప్లూటోనియం కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే ఇది మనకి ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది తాను వినియోగించే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇక్కడే థోరియంను U233గా మార్చడం అనేది మనకి ఇక్కడే జరుగుతుంది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి థోరియము లేకపోతే U23ని కలిపి మనం థోరియం బేస్డ్ రియాక్టర్స్లో వాడితే అప్పుడు అది సంపూర్ణ ఇంధన స్వయం ప్రతిపత్తి కింద మారుతుంది. అంటే థోరియంని యురేనియం కింద మార్చడానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఇది. ఏంటది? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఫస్ట్ స్టేజ్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సెకండ్ స్టేజ్, థోరియం బేస్డ్ రియాక్టర్స్ థర్డ్ స్టేజ్, వేర్ విల్ బి కన్వర్టింగ్ థోరియం ఇంటూ యురేనియం. ఆ యురేనియం 233 అనేది ఇంధనంగా మారడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో దాట్స్ ఇట్ ఫర్ దిస్. మనకి ఇక్కడ డిఫరెంట్ డిస్టింక్షన్స్ అనేది ఇచ్చారు. యురేనియం అనేది భారతదేశంలో తక్కువ ఉంది, థోరియం అనేది సంతృప్తిగా ఉంది. నేరుగా విచ్ఛిత్తి అవుతుందా యురేనియం అంటే? అవుతుంది, బట్ థోరియం అనేది అవ్వదు. థోరియంని మనం మార్చాలి. థోరియం నుంచి యురేనియానికి 3 స్టేజ్ల ద్వారా మనం మార్చాలి. యురేనియం నుంచి వచ్చే వ్యర్థాలు అనేవి ఎక్కువ కాలం ఉంటాయి. థోరియం నుంచి తక్కువ రేడియోధార్మిక వ్యర్థాలు అనేవి మనకి రావడం జరుగుతుంది. యురేనియం అనేది అణ్వాయుధాలకి వాడచ్చు, థోరియం అనేది అణ్వాయుధాలకి వాడలేము. అంటే ఇది సేఫ్ అన్నమాట. సో థోరియం నుంచి వచ్చినటువంటి ఈ యురేనియం 233 అనేది మనం అణ్వాయుధాలకి వాడలేము, కానీ మనం మేబీ లైక్ గిగావాట్ ఎనర్జీ అనుకున్నాం కదా, దాన్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికైనా సరే మనకి ఉపయోగపడుతుంది. తద్వారా నాన్ ప్రొలిఫరేషన్ అనేది జరుగుతుంది. నాన్ ప్రొలిఫరేషన్ అంటే ఏంటి? అణ్వాయుధాలని నిరోధించడమే నాన్ ప్రొలిఫరేషన్. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని కూడా ఉంటుంది. అణ్వాయుధాలను తగ్గించుకోవాలి అని చెప్పడం. బికాజ్ అణ్వాయుధాలు ఎప్పటికైనా సరే కష్టమే, ఎప్పటికైనా సరే ఇబ్బంది ప్రపంచానికి. తర్వాత వచ్చేసి క్రూడ్ ఆయిల్ ధరలు. క్రూడ్ ఆయిల్ అంటే ఈ క్రూడ్ ఆయిల్ నుంచే మనకి పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి. కిరోసిన్, పెట్రోలు, డీజిల్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఈ క్రూడ్ ఆయిల్ ధర ప్రపంచంలో ముడి చమురు ధర అంటాం. ఈ ముడి చమురు ధర ఒక బ్యారెల్కి $90 కనుక ఉంటే, $90 పర్ బ్యారెల్, దట్ ఈస్ గుడ్. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి మ్యాక్రో ఎకానమీ మీద చాలా తక్కువ ప్రభావం అనేది ఉంటుంది. మనకి పెద్దగా ఇబ్బంది అవ్వదు. ఎందుకనంటే
1 barrel ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 160 లీటర్స్. $90 160 లీటర్లకు వస్తుంది. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఈ రోజు కనుక మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ పెరిగిపోయింది, బట్ ఈ రోజుకి $92 పర్ బ్యారెల్ కాస్ట్ అనేది నడుస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. కానీ ఇది కనుక $130 కనుక దాటినట్టయితే మనకి చాలా కష్టమవుతుంది అని మనం చెప్పొచ్చు. ఎలా కష్టమవుతుంది, ఎట్లా ప్రమాదకరము, ఎట్లా సురక్షితం అనేది మనం చూసుకుందాం. సేఫ్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది మనకి 90, హై రిస్క్ లిమిట్ అనేది 130. అంటే 90 to 130 అనేది మేనేజబుల్. $90 to $130 పర్ బ్యారెల్ ఈజ్ మేనేజబుల్ ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా. $90 పర్ బ్యారెల్ ఉంటే జీడిపి 7 to 7.4%కి హెల్ప్ అవుతుంది. సిపిఐ అనేది 2% దగ్గర స్థిరంగా ఉంటుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది 1 to 1.2% మెయింటైన్ చేయగలుగుతాం. ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.3 to 4.4% అనేది ఉంటుంది. కానీ 150కి 130కి కనుక పోయింది అని అంటే కనుక జీడిపి తగ్గుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. బికాస్ ఎక్కువ కాస్ట్ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవడానికి. కాబట్టి సిపిఐ అనేది పెరుగుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, తద్వారా ఫిజికల్ డెఫిసిట్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే భారతదేశము చమురు ఆధారిత దేశం, ఆయిల్ డిపెండెన్స్ కంట్రీ. ఎందుకు? మన దేశానికి వచ్చేటువంటి లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి చమురు అవసరాలలో 85% మనం ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడుతున్నాం, దిగుమతుల మీదనే ఆధారపడుతున్నాం. తద్వారా ప్రపంచ మార్కెట్లో కనుక ఏమైనా వ్యత్యాసాలు వచ్చాయి అని అంటే, లేదంటే ధరలు పెరిగాయి అని అంటే కంపల్సరీగా అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రభావితం చూపిస్తుంది. ఎందుకు సార్ మీరు ఇంత వోల్టాలిటీ వస్తుంది అని అంటే, ఒకటి పశ్చిమాసియా సంక్షోభం, వెస్ట్ ఏషియా సంక్షోభం అక్కడ జరుగుతుందంటే ఏమవుతుంది? సప్లై డిస్ట్రప్షన్స్, సరఫరాలలో అంతరాయాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత సముద్ర మార్గంలో ఉద్రిక్తత వల్ల రవాణా అనేది కూడా ఆలస్యం అవుతుంది. అసలు అది వస్తుందా లేదా అనేది కూడా డౌట్ పడాల్సిన అవసరం. కానీ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే 2 to 3 కార్గో షిప్స్ అనేవి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దాటుకొని భారతదేశానికి అయితే వచ్చాయి. అంటే మనకి ఇరాన్ వాళ్ళు హెల్ప్ చేశారు, మనకి ఏం రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టలేదు, కాబట్టి మనం తెచ్చుకోగలుగుతున్నాం. ప్రస్తుతము భారతదేశము 3 సవాళ్ళను ఒకేసారి ఎదుర్కొంటుంది. దాన్నే మనం ట్రిపుల్ వ్యామీ అంటున్నాం. 1 పెరుగుతున్న చమురు ధరలు, 2 మార్కెట్ అస్థిరత, మార్కెట్ ఇన్స్టెబిలిటీ లేకపోతే వోలటాలిటీ, 3 మ్యారిటైమ్ డిలేస్, సముద్ర రవాణాలో జాప్యం ఏర్పడడం. ఈ 3 కూడాను భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది సార్ మరి భారతదేశానికి అని అంటే, భారతదేశం యొక్క జీడిపి అనేది 3.9 ట్రిలియన్ డాలర్లు ఉంది. అంటే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. భవిష్యత్తులో అంటే ఇంకొక 2-3 ఇయర్స్లో జపాన్ని అధిగమించి, అంటే 4th ప్లేస్లో జపాన్ ఉంది ప్రజెంట్, ఈ 4th ప్లేస్కి ఇండియా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? 1 మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది, 2 జపాన్ యొక్క యెన్ మార్పిడి రేటుపై కూడా, ఎక్స్చేంజ్ రేటుపై కూడా ఆధారపడి ఉంటుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఒకవేళ ఇదే సంక్షోభం కనుక, ఇదే వొలటాలిటీ కనుక ప్రపంచంలో ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ బ్యాటిల్ స్టార్ట్ అయ్యి 19 days అవుతుంది. 19 days. ఇప్పుడు 19 daysలోనే మనకి ఎల్పిజి ఇష్యూ వచ్చేసింది. ఇంకొన్ని రోజులు అయితే పెట్రోల్ డీజిల్ ఇష్యూ కూడా వచ్చేస్తుంది. అవునా కాదా? ఒకవేళ ఇది కనుక కంట్రోల్ కావాలి అని అంటే ఆ బ్యాటిల్స్ అనేవి ఆగాలి. తద్వారా లాజిస్టికల్ డిఫికల్టీస్ అనేవి పోతే సరఫరా అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ అవుతుంది. తద్వారా మిగిలిన థింగ్స్ అంతా కూడా ప్రాపర్గా సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరిగినప్పుడు భారతదేశం కింది వాటిలో ఏవి జరిగే అవకాశం ఉంది? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. ఇక్కడ పెరుగుతున్నప్పుడు రూపాయి విలువ బలపడుతుందా? కాదు, రూపాయి విలువ తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అలాగే ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గుతుందా? ఫిజికల్ డెఫిసిట్ కూడా
పెరుగుతుంది. సో 1 and 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. సో బిఫోర్ సైనింగ్ ఆఫ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా ఉన్నా సరే, ప్లీజ్ డూ కామెంట్, విల్ ట్రై టు రెక్టిఫై దట్. ఆల్ ది బెస్ట్, హ్యాపీ లెర్నింగ్, జై హింద్.